నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. లక్ష్మీ జే గారు అడిగారండి. సార్ నాకు ఫోర్‌హెడ్ పైన బ్లాక్ అండ్ చీక్స్ పైన ఎల్‌పిపి లాగా వచ్చింది. నాకు కొంచెం పిగ్మెంటేషన్ వచ్చింది చీక్స్ పైన. ఒక బ్యూటీషియన్ నాకు కపీవా స్కిన్ ఫుడ్ సజెస్ట్ చేశారు. అది చేసినాక నేను తాగాను ఒక 1 మంత్ వరకు. ఇది తాగడం వల్లనే ప్రాబ్లమ్ వచ్చిందా సార్? ప్లీజ్ రిప్లై మీ అని అడుగుతున్నారండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటుందండి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనేది. చాలా మందికి ఇబ్బంది పడుతూ ఉంటారు లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ కండిషన్. అనేక ప్రశ్నలు, అనేక సందేహాలు, అనేక అపోహలు లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ చుట్టూరా ఉంటుందండి. అసలు ఎందుకు వస్తుంది? ఏ విధంగా జరుగుతుంది? అసలు చర్మంలో ఎందుకు వచ్చాయి మార్పులు? ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి? అనేది చాలా మందికి సందిగ్ధంగా మారుతూ ఉంటుంది. అలాంటప్పుడే నేను మీకు ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీకు అన్నిటికీ జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తాను. ఎల్‌పిపి అనేది చాలా మొండి ప్రాబ్లమ్. ఎల్‌పిపి అంటే ఏంటి? లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్. అంటే లైకెన్ ప్లానస్ అనంటే మనకి వైలేషియస్ హ్యూగా వచ్చే ప్రాబ్లమ్. అది కురుపుల్లాగా వస్తూ ఉంటాయి. అదే పిగ్మెంటేషన్ లాగా మారితే దాన్ని లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్‌గా అంటామనమాట. అది ఎక్కడెక్కడ వస్తుంది అనంటే నుదుటి పైన, తర్వాత నుదుటి పక్కన ఇక్కడ, తర్వాత బుగ్గల పైన ఈ భాగంలో, ముఖం పైన, తర్వాత మెడ పైన, అలానే చేతుల పైన కూడా రావచ్చండి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనేది ఎర్లీ స్టేజెస్‌లో వస్తే చాలా మంచిగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి మన దగ్గర ఉంటాయి. లేట్ స్టేజెస్‌లో వస్తే చాలా లేట్ అవుతుందండి ట్రీట్మెంట్స్ తీసుకొని మనకి మంచి రిజల్ట్ రావటానికని. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనేది ఎందుకు వస్తుంది అని చాలా మందికి సందేహాలు ఉంటాయి. మనకి హెయిర్ డై చాలా ఎక్కువసేపు పెట్టడం వల్ల నేను గమనించానండి నా పేషెంట్స్‌లో. హెయిర్ డైని 2-3 గంటల దాకా వదిలేసి ఇంకా బాగా నల్లగా అవుతది గదా! వెంట్రుకలు మంచి గట్టిగా కనిపిస్తాయి కదా! అనే ఉద్దేశంలో వెంట్రుకలకి హెయిర్ డైని పెట్టేసి అలా వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా మేకప్స్ రాత్రి వాష్ చేయకుండా పడుకోవటం కానీ, మేకప్ ఎక్కువసేపు ఉంచటం వల్ల కానివ్వండి, మేకప్ ప్రోడక్ట్ క్లెన్జింగ్ ప్రొడక్ట్స్ అనేటివి పడకుండా ఉన్నయి కూడా మనకి అప్లై చేసుకోవటం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ రావచ్చనమాట. వీటిని పిగ్మెంటరీ కాంటాక్ట్ డెర్మటోసిస్ అనే కండిషన్స్ కూడా అనవచ్చు. అయితే ఇది నుదుట పైన, ముక్కు పైన ఈ భాగంలో వచ్చినప్పుడు ఎక్కువగా హెయిర్ డైతో సంబంధించిందిగా పరిగణించవచ్చనమాట. మొత్తం మెడ నుంచి మొత్తం ఇక్కడ ఈ భాగంలో అంతా ఉన్నప్పుడు నువ్వుల నూనెతోటి ఏమన్నా ఫేషియల్స్ చేయటం కానీ, నువ్వుల నూనెతోటి అప్లికేషన్స్ ఏమైనా చేయటం తోటి కానీ, హెయిర్ డైస్ కానీ వీటిని మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలానే కొన్ని టాబ్లెట్స్ తీసుకొని మీరు ఎండలో నిలబడ్డారనుకోండి, ఆ తర్వాత మీకు నలుపు నెమ్మదిగా నెమ్మదిగా వస్తుందనంటే దాని వల్ల కూడా ఇది లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనేది రావచ్చనమాట. సో ఇప్పుడు లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ ఎర్లీగా వస్తే మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. రెస్పాన్స్ బాగా రావటానికని ఆస్కారం ఉంటుంది. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ ఒకవేళ లేట్ స్టేజెస్‌లో వచ్చాయనుకోండి, దానికి మనం ఎక్కువసేపు ట్రీట్మెంట్స్ అనేటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్‌లో అసలు చర్మంలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. పైన పొర, కింద పొరని మనం ఎపిడెర్మిస్, డెర్మిస్ అని అంటాం కదండీ! సో ఈ ఎపిడెర్మిస్, డెర్మిస్ అనే దానికి మధ్యలో మనకి నల్ల కణాలు అనేటివి ఒక లేయర్‌లో ఉంటాయి. దాన్నే బేసల్ లేయర్ అని అంటాం. ఈ బేసల్ లేయర్ కి మన డబ్ల్యూబీసీస్ రోగనిరోధక శక్తి అంటాం కదండి. తెల్ల కణాలు ఏవైతే మనకి పోలీస్ మ్యాన్ ఆఫ్ ది బ్లడ్ అని అంటాం కదా. అంటే మనకి ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా గానీ ఫస్ట్ ఇమ్యూనిటీ వచ్చేసి అక్కడే అట్రాక్ట్ చేసేసి బాక్టీరియాని గానీ, వైరస్ గానీ, ఫంగై గానీ ఇన్ఫెక్షన్ పెరగకుండా కాపాడేదే రోగనిరోధక శక్తి. ఈ రోగనిరోధక శక్తి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి చర్మానికి పోయి టచ్ అవుతాయన్నమాట. అంటే దానికి అక్కడ అటాక్ చేస్తాయన్నమాట. అలా అటాక్ చేసినప్పుడు ఏమవుతుందనంటే అక్కడ నల్ల కణాల దగ్గర డిస్ట్రక్షన్ అయినప్పుడు ఆ నల్ల కణాలు కిందికి జారిపడి నల్ల ముద్దలుగా తయారవుతూ ఉంటాయి. అయితే నేను ఎప్పుడు చెప్తాను కదండి ఎపిడర్మల్ పిగ్మెంటేషన్, డర్మల్ డీపిగ్మెంటేషన్ అని. ఒకవేళ చర్మం పైన పొరలో మనకి నలుపు ఉంటే ఎప్పుడైనా కానీ బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్ ఉంటుంది. అదే చర్మంలో కింద పొరలో మనకి ఎక్కువగా ఉందనుకోండి బ్లూయిష్ బ్లాక్ కానీ, వైలేషియస్ హ్యూ కానీ ఉంటుందన్నమాట. సో ఇలా ఉన్నదానికి మనకి కింద లెవెల్స్ లో మనకి పిగ్మెంటేషన్ వస్తుంది కానీ ఆ వైలేషియస్ హ్యూ అనేది లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ లోకి కనిపిస్తూ ఉంటుంది. సో లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. డబ్ల్యూబీసీస్ మన రోగ నిరోధక శక్తి, మన సొంత రోగ నిరోధక శక్తి మన చర్మం పైన దాడి చేయటం వల్ల వచ్చేదే ఈ ప్రాబ్లం. సో ఈ ఆటో ఇమ్యూన్ అంటే సెల్ఫ్ ఇమ్యూనిటీ మనకి డిసడ్వాంటేజ్ గా మారటం తోటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనేది లోపల నుంచి ట్రీట్ చేయాలని బయట నుంచి కూడా మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి లోపల నుంచి ఎలా ట్రీట్ చేస్తాం డాక్టర్ గారు అని అంటే మనము ముఖ్యంగా మనం కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయండి. కొత్త రకమైన టాబ్లెట్స్ కూడా రావటం తోటి అవి చాలా సేఫ్ గా ఉన్నాయి.
ఈ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ కి కొత్త రకమైన టాబ్లెట్స్ వాడటం తోటి దానికి రక్త పరీక్షలు కూడా రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. మంచిగా నెలకి ఒకసారి రక్త పరీక్షలు చేసుకుంటూ కొన్ని నెలల పాటు మనం ఆ రక్త పరీక్షలు చేసుకుంటూ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేవా చూసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ టాబ్లెట్స్ లోపలికి వెళ్ళి మనకి శరీరం లోపలికి వెళ్ళి ఇమ్యూనిటీని మాడ్యులేట్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. అంటే ఎలా చేస్తుంది అని అంటే ఆ ఎక్కువ ఏదైతే ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేయటానికని ఇది ప్రయత్నం చేయవచ్చు అనమాట. సో ఇలా ప్రయత్నం చేసినప్పుడు మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనంటే దానికి రక్త పరీక్షలు చేస్తూ ఉంటాం. దాంట్లో ఏమైనా తేడాలు ఉన్నాయనంటే మనం టాబ్లెట్స్ ఇమీడియట్ ఆపేస్తే అన్ని సెట్ అయిపోతూ ఉంటాయి. ఇలా మనం టాబ్లెట్స్ అవి తీసుకుంటూ దానికి ముఖ్యంగా మనం ఏంటంటే లేజర్స్ అనే ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. లేజర్స్ తీసుకోవటం తోటి చర్మం లోపలికి ఉన్న ఆ డీప్ డర్మల్ పిగ్మెంటేషన్ అనే దానికి మనం టార్గెట్ చేయగలిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ లేజర్ తోటి మనకి ఎలా తగ్గుతుంది అనే దాని గురించి కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్ సేఫ్ అయినా డాక్టర్ గారు అసలు ఎటువంటి విధంగా చేస్తారు, నొప్పి వస్తుందా, మనకి చేసినట్టుగా ఉంటుందా, చర్మం పైన డ్యామేజ్ అవుతుందా, ఇలా అనేక మందికి అనేక సందేహాలు ఉంటాయి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే లేజర్స్ చేసేటప్పుడు మనకి ఇక్కడ చర్మానికి ఎటువంటి ఇబ్బంది అనేది జరగదండి. లేజర్ మనం చేస్తున్నప్పుడు చర్మం లోపలికి ఎక్కువ ఎనర్జీ మనం ఇచ్చినప్పుడు అక్కడ మనకి ఆ నల్ల కణాలు ఏవైతే నలుపు ముద్దలుగా తయారైంది కదండి, ఆ నలుపు ముద్దలకి అక్కడ నెమ్మదిగా కరగదీస్తూ ఉంటుంది. లేజర్ చేయడం వల్ల లేజర్ కిరణాలు చర్మంలో ఉన్న చర్మ కణాలను డిస్టర్బ్ చేయకుండా మెలనిన్ ని మాత్రమే టార్గెట్ చేసుకుంటూ అలానే మెలనోసోమ్ ని తర్వాతనేమో మెలనోసైట్ ని డిస్టర్బ్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి ఆ నల్ల కణాలు ఎక్కడైతే నల్ల పిగ్మెంటేషన్ ఏదైతే ముద్దలుగా ఉన్నాయో అక్కడ టార్గెట్ చేయగలుగుతుందండి. అదే పీల్ చేస్తే మన చర్మం పైన పొరలో మాత్రమే అక్కడే టచ్ అవుతూ ఉంటుంది, అక్కడే మనకి జరుగుతూ ఉంటుంది. అదే లోపలికి వెళ్తూ ఉంటే మనకి అది లోపలికి వెళ్ళాలంటే డీప్ డర్మల్ పీల్స్ అనేటివి మనం చేయలేమండి. ఎందుకనంటే మన దక్షిణాది రాష్ట్ర ప్రజలకి మనకున్న బ్రౌన్ స్కిన్ కి అక్కడ డీప్ పీల్స్ చేస్తుంటే మనకి చర్మంలో డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అందుకోసమనే సూపర్ఫిషియల్ పీల్స్ తోటి లేజర్స్ కాంబినేషన్ చేయటం లేక డర్మాఫ్రాక్ దాంతోటి మైక్రో నీలింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్ తోటి చేయటం తోటి మనకి చర్మంలో అనేది కొద్దిగా పిగ్మెంటేషన్స్ అనేది తగ్గే ఆస్కారం ఉంటుంది. ఐవీ గ్లూటథైన్ అనేది కూడా ఉంటుందండి. ఐవీ గ్లూటథైన్ అనేది ఇన్ఫ్యూజన్స్ చేయటం వల్ల చర్మంలో ఉన్న ఆ నలుపు ఎక్కువ ఏదైతే ఉందో దాన్ని కరగదీయటానికని ప్రయత్నం చేయవచ్చు అనమాట. అలానే ఆ నలుపు ఏదైతే ఉంటుందో దానికి కూడా కొన్ని మెడికేషన్స్ టాపికల్ గా సీరమ్స్ కూడా పెడుతూ అలానే ఇమ్యూనో మాడ్యులేటర్స్ కూడా పెడుతూ చర్మంలో మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి తీసుకురావటానికి ఆస్కారం చేయవచ్చు. ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటే చర్మంలో మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి రావచ్చండి. దాన్ని మనం రెగ్యులర్ గా ట్రీట్మెంట్ చేసుకుంటూ నెలకొకసారి కనీసము మీరు సుదూర ప్రాంతాల నుంచి వస్తే ఒకవేళ మీరు హైదరాబాద్ లోనే ఉంటే కనుక మీకు ఖచ్చితంగా మీరు వారానికి ఒకసారి కూడా రావచ్చండి. లేజర్ థెరపీ కోసం కాదు, వేరే థెరపీస్ తోటి మనం కాంబినేషన్ చేయటానికని. అలానే మనకి 15 రోజులకు ఒకసారి కానీ లేకపోతే నెలకు ఒకసారి కానీ మనం చేసుకుంటూ కనీసం 8 నుంచి 10 నెలల వరకు మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనేది చాలా మొండి ప్రాబ్లం అండి. మామూలుగా అది కంట్రోల్లోకి రాదండి. అసలు ఫస్ట్ మనం కంట్రోల్లోకి తెచ్చుకొని ఉన్న నలుపు ఏమైనా కొద్దిగా కరగదీయటానికని మనం హెల్ప్ చేయవచ్చండి. సో ఇదండి విషయం. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ గురించని లక్ష్మి గారు మీరు అడిగిన ప్రశ్నకి నేను జవాబు చెప్పాను. మీ నా సబ్స్క్రైబర్స్కి కూడా నా వీక్షకులకి కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే మీకు ఏ విధమైన సందేహాలున్నా అపోహలున్నా అలాగే ప్రశ్నలున్నా చర్మ వ్యాధులకి లేక మీకేమన్నా జుట్టుకి సంబంధించినవి వెంట్రుకలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో పెడితే నాకు సమయం దొరికినప్పుడు ఇవాళ నేను చెప్పాను కదండి అలానే వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా చేస్తాను. ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ మిత్రులకి శ్రేయోభిలాషులకి అమ్మ నాన్నకి అక్క చెల్లెలకి అన్న తమ్ముళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళకైనా సరే మీకు ఎవరికైనా ఎల్పిపితో బాధపడుతున్నారు ట్రీట్మెంట్స్ లేవు అని అంటున్నారని అంటే వాళ్ళకి ధైర్యము నూరుపోసి అలానే వాళ్ళకి మంచిగా పాజిటివ్గా మీరు సపోర్ట్ ఉండాలని ఆశిస్తున్నానండి. నా ఈ వీడియోస్ని షేర్ చేసి వాళ్ళని ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు చూడమని చెప్పండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాల్పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను.